దొంగతనాలు కొన్ని విచిత్రంగా ఉంటాయి. అసలు అలా దొంగతనం చేయడం సాధ్యమా అనే అనుమానం కూడా కలుగుతుంది. సహజంగా బంగారం, డబ్బు, విలువైన వస్తువులు దొంగతనం చేయడం చూస్తూ ఉంటాం. సరే, ముదిరిపోయిన వాళ్ళు భూములు, ఇల్లు కూడా కాజేస్తూ ఉన్నారు. బీహార్లో జరిగే దొంగతనాల గురించి కనుక మనం వార్తల్లో చూస్తూ ఉంటే ఇంత దారుణమైన దొంగతనాలు నిజంగా జరుగుతాయా అని ఆశ్చర్యం కలుగుతాం. మనం గతంలో కూడా ఒక 2-3 వీడియోలు చేయడం జరిగింది. కొత్తగా వేసిన తార్ రోడ్డును తోగపోయారు రాత్రికి. అంటే రోడ్డు మీద వేసిన మెటలు తవ్వేసి తీసుకెళ్ళి వాళ్ళ ప్రైవేట్ అవసరాలకు వాడుకున్నారు. అంటే రోడ్డును కూడా దొంగలించారు. మరొక దొంగ ఇంకొక అడుగు ముందుకేసి టెలిఫోన్ టవర్, ఎయిర్టెల్లో, రిలయన్స్ టవర్లో ఉంటాయి ఆ టవర్లు, 60 అడుగులు 70 అడుగులు ఎత్తుండే టవర్ని రాత్రి మాయం చేసుకునేసి. తాజాగా మరో దొంగతనం ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. ముఖ్యంగా పాట్నా గయా ఆ రైలు మార్గంలో ప్రతి 5 నిమిషాలకు ఒక ట్రైన్ నడుస్తూనే ఉంటుంది. అంత రద్దీగా ఉండే రైలు మార్గం. ఆ రైలు మార్గంలో 25,000 వాట్ల హైటెన్షన్ విద్యుత్ లైను తీగలు కట్ చేస్తుపోయారు. అంటే వాడి పనితనం ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు మామూలుగానే హైటెన్షన్ అంటే ఆ పవర్ చాలా డేంజరస్. ఆ తీగలు కూడా లేపుకుపోయారంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో గయా పాట్నా సెక్షన్లో 2-3 గంటల రైళ్ళన్నీ నిలిచిపోయాయి. అవకాశం దొరకాలే కానీ గతంలో బీహార్ వాళ్ళు రైల్వే స్టేషన్లో ఎప్పుడో పురాతన కాలం పక్కన పెట్టిన ట్రైన్ కూడా అమ్ముకున్నారు. కుదిరితే రైలు పట్టాలు, రైళ్లు కూడా అమ్ముకుంటారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. తాజాగా జరిగిన దొంగతనం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రైల్వే లైను, హైటెన్షన్ లైన్, విద్యుత్ వైర్లు కూడా కట్ చేసుకుపోయారంటే ఎంత మూర్ఖులు, ఎంత దారుణమైన దొంగలు బీహార్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. మీ అనుభవంలోకి వచ్చిన దొంగతనాలు, విచిత్రమైన వాటిని కూడా కామెంట్